మేషరాశి. పరిస్థితులు అనుకూలంగా ఉంటాయి. చేసే పనులు కొంత కలిసి వస్తుంది. ఆర్థిక పరంగా కొంత మీకు ఆదాయ మార్గం పెరుగుతుంది. రుణ ఒత్తిడి తగ్గుతాయి. కొత్త అవకాశాలు రావడం వలన మీరు కొన్ని నిర్ణయాలు అమలు చేయడంతో ఆర్థిక పరంగా కలిసి వస్తుంది. ఆరోగ్యం అనుకూలంగా ఉంది. మేషరాశి వారు ఈరోజు శ్రీ విష్ణవే నమః అని చెప్పి 9 సార్లు చదువుకొని మీ పనులు ప్రారంభించండి. మీకు మరింత శుభయోగం కలుగుతూ ఉంటుంది. వృషభ రాశి. ఈ రాశి వారికి రోజు మధ్యమ స్థాయిగా చెప్పవచ్చును. పనుల్లోపట శ్రమ ఎక్కువగా ఉంటుంది. సమయానికి డబ్బు చేతి అందకపోవచ్చును. కొన్ని పరిస్థితుల్లోపట రుణం చేయవలసి వస్తుంది. మిత్రుల నుంచి సహాయ సహకారాలు మీరు ఆశించినంతగా ఉండకపోవచ్చును. కొత్త పనులు ఏవైనా చేయాలి అనుకుంటే ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి. తొందరపాటుతనం పనికిరాదు. వృషభ రాశి వారు ఈరోజు రమాసహిత సత్యనారాయణ స్వామినే నమః అని చెప్పి ఆ స్వామికి నమస్కరించుకొని మీ పనులు ప్రారంభించండి. మీకు మరింత శుభయోగం కలుగుతూ ఉంటుంది. మిథున రాశి. ఈ రాశి వారికి రోజు మధ్యమ స్థాయిగా చెప్పవచ్చును. ఆదాయ మార్గాలు అనుకూలంగా ఉన్నాయి. వ్యాపార రంగంలో కలిసి వస్తుంది. ఉద్యోగస్తులకు కొంత అనుకూలంగా ఉంది. ప్రయత్నాలు కొంతవరకు ఫలిస్తాయి. తొందరపాటుతనం పనికిరాదు. నెమ్మదిగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి. మిథున రాశి వారు ఈరోజు అచ్యుతాయ నమః అని చెప్పి 9 సార్లు చదువుకొని మీ పనులు ప్రారంభించండి. మీకు మరింత శుభయోగం కలుగుతూ ఉంటుంది.